ఇక్కడ గడప కింద నిన్న వర్షం వచ్చింది కదా, లైట్గా మొత్తం వర్షం వచ్చిందనమాట. ఇదంతా బొక్క వచ్చి ఈ ఫ్లోర్కి గడపకి గ్యాప్ వచ్చిందనమాట. ఏమైంది ఫ్లోర్ అది జరిగిందో మరి ఏందో మరి తెలియదు కదా. అందుకే లోపల వాటర్ కాడుతున్నాయి అని చెప్పి ప్రస్తుతానికి సిమెంట్ పెడుతున్నా. ఇంకా ఎక్కువ ఏమన్నా అయితే ఇప్పుడు చూడాలి ఏందో ఇండియాలో ఆలోచించాలి. ప్రస్తుతానికి అయితే సిమెంట్ పెడుతున్నా. ప్రస్తుతానికి అయితే సిమెంట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను. చూడాలి ఏమైంది. కనిపిస్తుంది కదా ఇక ఇక్కడ ఈ గ్యాప్లో అదేమంటది. మొన్న ఈ డోర్ చేంజ్ చేయించా అనమాట, ఖరాబ్ అయిపోతాయి. ఈ డోర్ చేంజ్ చేయించినందుకు కారుతుంది అది ఇది. దానికి ఏం తెలుసు, నోరు ఉంది కదా పడిపోతుంది మనుషుల మీద. నోరు ఉంది కదా అని పడిపోతుంది మనుషుల మీద, అంతేగాని ఇక్కడ ఏమైంది ఏం కథ అని ఏం తెలియదు కదా. పాపం ఇచ్చింది ఏముంది. నా ప్లేస్లో వేరే దొరుకుంటే దాన్ని బతికేమైతుంది కదా. మన పని మనం చేసుకుంటే ఇంట్లో తప్పేముంది. అవును వాటర్ లీక్ అవుతుంది, జస్ట్ సిమెంట్ పెట్టుకుంటాను అంతే. ఒకవేళ ఎక్కువ అయితే అప్పుడు పనులను పిలిచి అప్పుడు ఏం చేయాలని ఆలోచించాలి. అంతేగాని డోర్ చేంజ్ చేయించినందుకు అయిపోయింది. బంగారు లాంటి డోరు, వెండి లాంటి డోరు, గోల్డ్ లాంటి డోరు, ప్లాటినం లాంటి డోర్ చేంజ్ చేయించాను. పైసలు ఎక్కువ చేపిస్తారు ఏంటి, ఖరాబ్ అయితేనే చేయించేది. ఎవరికైనా పైసలు ఎక్కువ అయితే చేపిస్తారా? చేయించారు కదా అట్లా. అంతే నోరు ఉంది కదా అని చెప్పి ఇప్పుడు ఒక్కసారి ఇన్సైడ్ పెట్టాలి. ఇన్సైడ్ ఒకసారి పెడితే సెట్ అయిపోతాయి లైట్గా, అంతే పెట్టేస్తే అయిపోతుంది. ఒకసారి వాటర్ కొడితే సెట్. ఇప్పుడు స్నానం చేశారు కదా, ఇదంతా వచ్చి మళ్ళీ అట్లయిందైతే. రాత్రి వర్షం పడి చిన్న మిస్టేక్ అంతే, దానికి మించి ఏం లేదు జరగాల్సి. ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు అవుట్ సైడ్ పెట్టాలి, ఇన్సైడ్ పెట్టాలి. అది పెట్టి సిమెంట్ పెడితే ఓకే.